ఎవరైనా బైకులపై విచక్షణారహితంగా హల్చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఒంగోలులో ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా బైకులపై హల్చల్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని 1 టౌన్ వద్ద కౌన్సిలింగ్ చేశారు. వారికి జరిమానాలు వేయడంతో పాటు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. సరైన పత్రాలు లేకుండా వాహన చోదనం చేయడం నేరమని డీఎస్పీ చెప్పారు. రహదారి నిబంధనలకు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ ప్రయాణం చేయకూడదని హెచ్చరించారు. ఇలాంటి వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉంటున్నారని, విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా సైలెన్సర్లు మార్పు చేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో 1 టౌన్ సిఐ వై నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఒంగోలు టౌన్లో సుమారు 50 దాకా ఉన్నాయి స్క్రాప్ షాప్స్. స్క్రాప్ ఒంగోలు టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ 50 ఉన్నాయి. మీ బళ్ళు ఒక్క ఉదితని మొత్తం ఒక్కసారిగా వెళ్ళిపోతాయి. కాటాకి వేసుకోవటమే. అర్థమైందా? ఆ పరిస్థితిని తీసుకొచ్చుకోవద్దు. రాత్రి 11 తర్వాత పని లేకుండా మీరు కనపడ్డారా, ఫినిష్. లేదు బండికి ఆర్సీ లేకుండా కనపడ్డారా, ఫినిష్. ముగ్గురెక్కి కనపడ్డారా, ఫినిష్. లేదు ఇద్దరే ఎక్కి వెళ్లాల్సినటువంటి స్పీడ్లో కాకుండా స్నేక్ డ్రైవింగు, రేసు డ్రైవింగు ఇట్లాంటివి మొదలు పెట్టారని అంటే మాత్రం కాళ్ళు విరగొట్టుకుంటారు. కాళ్ళు విరగొట్టుకుంటారు. మీ అంతటా మీరన్నా విరగొట్టుకుంటారు. లేదు అంటే మేమన్నా ఆ పని చేయాలి. అందరూ కూడాను హెల్మెట్ ఉందా? ఒక్కడికి లేదు. ఇందాక చూసాం కదా, ఒక్కడికి కూడా హెల్మెట్ లేదు. మనకు జరుగుతున్నటువంటి మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ అన్నింటిలోనూ డెత్స్ మనకు రిపోర్ట్ అయ్యేటటువంటిది కేవలం హెల్మెట్ లేకనే. హెల్మెట్ ఏం పెట్టుకోవడానికి ఏం దొబ్బలే. హెల్మెట్ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది పోయిందని నేను చెప్పింది. మీకు తెలియకుండానే మీరు దాంట్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితి వస్తుంది. మాకు తెలియదు సార్, నా నాలెడ్జీ లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు, లోపల కంటెంట్స్ ఏమి ఉన్నాయో నాకు తెలియదు అని అనుకుంటే మిమ్మల్ని ఏం చేయగలిగేది ఏం లేదు. చట్టమే వదిలిపెట్టదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అర్థమైందా? నాకు చట్టం తెలియదు అని అనుకుంటే అది మిమ్మల్ని క్షమించదు అని అంటున్నాం. ఎక్స్క్యూజబుల్ కాదు. మీరు ఏ కారణం చెప్పినా. అలాగనే ఈవినింగ్ టైంలో ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దగ్గరైనా సరే